హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి NAPS అనమాట, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అంటారు. NAPS ఇదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మన 6th క్లాస్ నుంచి కూడాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీ అలాగే 10th క్లాస్ ITI చేసిన వాళ్ళు ఎవరైనా కూడాను దీంట్లో ఫ్రీగా అయితే రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం ఏదైనా కంపెనీస్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా జాబ్స్ కానీ ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు మీకైతే వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ యొక్క ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ వెళ్ళే అవకాశం కూడా మీకు జాబ్ సంపాదించుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా ITI కానీ ఇంకా 10th క్లాస్ కానీ ఇంకా కూడా అదర్స్ ఇంకా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడాను దీంట్లో ఫ్రీగా అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్ అయితే ఆ యొక్క నెంబర్ అయితే వస్తుంది అనమాట. మీకు ఆ నెంబర్తో మీరు ఏదైనా బ్యాంకులో కానీ ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా మీకు అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఎప్పుడన్నా వేకెన్సీస్ పడినప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క అప్రెంటిస్ నెంబర్ ఉంటుందన్నమాట, A0 అలాగా. ఆ నెంబర్ అనేది కంపల్సరీగా మీకు అవసరమైతే ఉంటుంది. సో దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. గతంలో కనుక మీరు NAPSలో రిజిస్టర్ అవ్వకపోతే ఈ వీడియో ద్వారా మీరు ఈజీగా అయితే ఎన్రోల్ అయ్యి ఆ యొక్క అప్రెంటిస్ నెంబర్ అయితే మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ NAPSలో ఎవరైతే కనుక రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గూగుల్లోకి వచ్చేసి NAPS అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసుకుంటే ఇక్కడ అప్రెంటిస్షిప్ అని వస్తుంది అనమాట. అప్రెంటిస్షిప్ india.gov.in క్యాండిడేట్ లాగిన్ అని ఒక లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పోర్టల్ అనమాట ఇది. ఇక్కడ రైట్ సైడ్ టాప్లోకి వచ్చేసి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, క్యాండిడేట్ అని ఉంటుంది అనమాట. మీరు ఆ యొక్క క్యాండిడేట్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, క్యాండిడేట్ తీసుకోగానే ఇలాగైతే వస్తుంది అనమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ ఓవర్ ఒక లింక్ ఉందన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు OTP వస్తుంది, ఫోన్కి ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైనా పోస్టులు పడినప్పుడు. లేదు మీరు ఫ్రెష్గా ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. దాని మీద ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ITI క్యాండిడేట్ అయితే ITI స్టూడెంట్ ITI చేసినటువంటి NCVT కానీ SCVT నుంచి కానీ ITI పూర్తి చేసుకుని ఈ యొక్క NAPSలో అంటే ఈ యొక్క అప్రెంటిస్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అప్పుడు మిమ్మల్ని రోల్ నెంబర్ అడుగుతుంది అనమాట. ITIకి సంబంధించిన రోల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి ఫైన్ డీటెయిల్స్ అంటే సరిపోతుంది. డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవచ్చు. లేని వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మీ యొక్క ఈమెయిల్ ID కూడాను ఎంటర్ చేసుకొని ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది యొక్క డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, లేదంటే మీ యొక్క మదర్స్ నేమ్ కానీ లేదంటే స్పౌజ్ నేమ్ కానీ ఏదో ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫాదర్, మదర్ ఆర్ స్పౌజ్ అనమాట. ఎంటర్ చేసి వాళ్ళతో ఉన్న రిలేషన్ ఇక్కడైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ స్పౌజ్ అయితే స్పౌజ్ నేమ్, మదర్ అయితే మదర్ అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ కార్డు ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. జెండర్ మేలా ఫీమేలా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆధార్ కార్డు ప్రకారం మనకి లాస్ట్లో KYC అని ఉంటుంది అనమాట. అది మన ఆధార్ కార్డు మ్యాప్ చేసినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. కాకపోతే మనం మాత్రం ఫస్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం. ఫ్రెండ్స్, అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ID మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. మినిమం ఒక 6 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకొని ఏదో ఒకటి మీరు అది ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. డిస్క్లైమర్ అని ఉంటుంది, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ సబ్మిట్ చేయగానే మీకు ఇలా మెసేజ్ అయితే వస్తుంది అనమాట. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ యాక్టివేషన్ లింక్. మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీ యొక్క అప్రెంటిస్ NAPS యొక్క నెంబర్ అనమాట. ఇది ఎన్రోల్మెంట్ నెంబర్ అంటారు.
ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్ ఐడికి ఎలా అయితే వస్తుంది అనమాట, ఒక మెసేజ్ ఒక యాక్టివేట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వస్తుంది. మీ యొక్క ఈమెయిల్లో యొక్క అప్రెంటిస్ పోర్టల్ అనే దాని నుంచి మీకు మెయిల్ వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత మీరు లాగిన్కి వచ్చేసేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు అక్కడ ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్లో, అలాగే పాస్వర్డ్ అక్కడ ఏదైతే ఇచ్చారో అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయితే అయ్యారు. ఇక్కడ ఇదైతే డాష్బోర్డ్ అనమాట. పైన కంప్లీటెడ్ ప్రొఫైల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. రెడ్ బటన్ అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మొదట అప్డేట్ ప్రొఫైల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్స్ కాంటాక్ట్ ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అబౌట్ అని వస్తుంది, ఎడిట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఎడిటబుల్ అయితే వస్తుంది అనమాట. ఎడిట్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆల్రెడీ ఇచ్చారు, అక్కడ ఈమెయిల్ ఐడి వస్తుంది, ఫాదర్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు తర్వాత అయితే వస్తాయి. అవన్నీ మీరు అక్కడ ఎంటర్ చేసినవన్నీ చూపెడుతుంది అనమాట. అవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కిందకి రావాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఆధార్ కార్డు ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. 10th క్లాస్ లేదంటే ఈ యొక్క మెమోస్ ఏవో ఉంటాయి కదా, జేపీజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్లో 4 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట, ఇది అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా ఫాదరు మదర్ ఇది ఆల్రెడీ మనం ఎంటర్ చేసేసాము. మీ యొక్క ఫాదర్స్ నేమ్, వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ అనమాట. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, స్పౌజ్ అయితే స్పౌజ్ అనమాట. ఐడి ప్రూఫ్ ఇక్కడ మనకి పాన్ కార్డు, అలాగే మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, అలాగే సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 4 MB వరకు జేపీజీ ఫార్మేట్లో కానీ పిఎన్జీల ఫార్మేట్లో కానీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ అబౌట్ మీ అని ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్లో అయితే ఇక్కడ ఏదో ఒకటి మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. సపోజ్ టు వర్క్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ వేర్ మై ఫుల్ పొటెన్షియల్ విల్ బి ఎక్స్ప్లోర్డ్ అండ్ వేర్ ఐ కెన్ గెట్ యాంపుల్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ అనమాట. మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీరు ఆ స్కిల్స్కి సంబంధించినటువంటి వాటి బ్రీఫ్గా అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అది డ్రాప్ అనొచ్చు, లేదంటే అప్డేట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే ట్రైన్డ్ అండర్ స్కీమ్సా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ ఎడ్యుకేషన్ అయితే పై తీసుకోవాలి. ఇంకా ట్రైనింగ్ స్కీమ్స్ కింద ఏదైనా ఉంటే కింద అయితే తీసుకోవాలన్నమాట. జనరల్ కాబట్టి ఇదైతే తీసుకోవాలి. ఇంకా అక్కడ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మరి 5th క్లాస్ నుంచి ఎవరైనా దీనికి డాక్టరల్ అండ్ పీజీ డాక్టరేట్ వరకు ఎవరైనా కూడా రిజిస్టర్ అయితే ఫ్రీగా అవ్వచ్చు అనమాట. సో మీ యొక్క ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐటీఐ అయితే ఐటీఐ ఏదైతే అదనమాట. ఇంకా కేటగిరీ సెక్షన్ ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా అదే మీరు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుని డిప్లొమా లాంటివి దానికి సంబంధించినటువంటి ఏవైతే వస్తాయి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారో లేదంటే ఆ యొక్క డిగ్రీ డిప్లొమా లాంటివి చేశారో. ఇంకా కూడా అగ్రిగేట్ మార్క్స్ అనమాట. టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీకు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ 600కి మీకు 480 అలా వస్తే మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఆ యొక్క డిగ్రీ లేదంటే ఆ డిప్లొమా ఏదైతే ఉందో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అది కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 4 MB వరకు జేపీజీ పిఎన్జీలో అప్డేట్ అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనే ఒక ట్యాబ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఒక ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ బాక్స్ ఉంటుంది. మీకు ఏ ఏరియాస్లో మీకు స్కిల్స్ ఉన్నాయి లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నది, మీ దేంట్లో అయితే ఐటీ ఆ యొక్క ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారు అప్రెంటిస్ ప్రోగ్రామ్ కానీ అలాగా మీకు దేంట్లో అయితే స్కిల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఇక్కడ ఎంటర్ అన్నీ చేసుకుంటే కనుక దానికి సంబంధించిన జాబ్స్ ఉంటే మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇక మీరు ఫిట్టర్ల వరకు ఐటీఐ చేస్తుంటే ఫిట్టర్ ఫ్యాబ్రికేషను, ఫిట్టర్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, ఇంకా మెకానికల్ అసెంబ్లీ అలాగా ఎన్నో కొన్ని మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అప్డేట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ మీద ఎంటర్ అయితే అప్డేట్ ప్రొఫైల్ అయిపోయింది. బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అకౌంట్ హోల్డర్ నేము అలాగే అకౌంట్ టైప్ అనమాట, సేవింగ్స్ ఏంటి అనేది, బ్యాంక్ నేము అలాగే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అకౌంట్ లింక్డ్ సీడెడ్ విత్ ఆధార్ కార్డు, మీరు ఆ యొక్క ఆధార్ కార్డుతో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సీడెడ్ అంటే మ్యాప్ అయితే అయి ఉండాలన్నమాట, అలాగే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈకేవైసీ ఉంటుంది, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఈకేవైసీ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే సీడ్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేస్తే కేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట. మీరు ఈ కేవైసీ చేస్తే 20% పూర్తి అవుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే 20% పూర్తి అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 20%, ఫాదర్స్ నేమ్కి 10%, మదర్స్ నేమ్కి 10%, కేటగిరీకి 10%, సిగ్నేచర్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఒక 10% అనమాట. ఈ విధంగా అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క ప్రొఫైల్ పిక్చర్ కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఫోటో ఇక్కడ వస్తుంది. అప్పుడు ఇక్కడ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట, A012334 అలాగా ఆ నెంబర్ అయితే, దాంతో అయితే మీరు దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి నాప్స్కి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు క్యాప్చర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంట్రోల్ పి అనే బటన్స్ ప్రెస్ చేస్తే మీరు ఈ విధంగా అయితే మీకు ఒక ప్రింట్ అంటే ప్రొఫైల్ ప్రింట్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా అనమాట. మీరు దాన్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు.